హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీకి సీక్వెల్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీక్వెల్ మూవీ May 26, 2028 రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లైవ్ యాక్షన్ మూవీని ఫస్ట్ యానిమేటెడ్ మూవీకి డైరెక్ట్ అడాప్టేషన్ గా తీశారు కదా. కానీ సెకండ్ లైవ్ యాక్షన్ మూవీని సెకండ్ యానిమేటెడ్ మూవీని బేస్ చేసుకుని తీయట్లేదు. అంటే ఈ సీక్వెల్ లైవ్ యాక్షన్ మూవీ సెకండ్ యానిమేటెడ్ మూవీకి డైరెక్ట్ రీమేక్ కాదు, ఇందులో కొత్త స్టోరీ ఉండబోతుందంట. అండ్ ప్రస్తుతానికైతే ఈ మూవీ May 26, 2028 రిలీజ్ అవుతుందని తెలిసింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు. అండ్ తర్వాత ఇంక్రెడిబుల్స్ 3 యానిమేటెడ్ మూవీ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీ June 16, 2028 రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రీవియస్ 2 ఇంక్రెడిబుల్స్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన బ్రాడ్ బర్డ్ ఈ థర్డ్ మూవీని కూడా రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత డిజ్నీ నుంచి కోకో అనే యానిమేటెడ్ మూవీకి సీక్వెల్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ కోకో సీక్వెల్ మూవీ November 21, 2029 రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్కూబీడూ ఆరిజిన్స్ అనే ఒక లైవ్ యాక్షన్ సిరీస్ తీస్తున్నారు కదా. రీసెంట్లీ ఈ సిరీస్ యొక్క కాస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఈ సిరీస్ లో ఫ్రెడ్ క్యారెక్టర్ లో మాక్స్వెల్ జెన్కిన్స్, అండ్ డాఫ్నీ క్యారెక్టర్ లో మెకనా గ్రేస్, అండ్ వెల్మా క్యారెక్టర్ లో ఆబీ రైడర్, అండ్ షాగీ క్యారెక్టర్ లో టానర్ హ్యాగన్, ఇలా ఈ నలుగురు యాక్టర్స్ ఈ సిరీస్ లో నటించబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత రీసెంట్లీ స్క్రీన్ ర్యాంక్ వాళ్ళతో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ డ్రూ గోడార్డ్ ద మ్యాట్రిక్స్ 5 మూవీ ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ ఈ 5th మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రాస్తున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఈ 5th మూవీలో కియాను రీవ్స్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, సీజన్ 2 అయితే బాగుందంట. అండ్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు సీజన్ 3 కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారంట. అండ్ రీసెంట్లీ సీజన్ 3 కి సంబంధించిన న్యూ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ కూడా రివీల్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ వన్ పీస్ సీజన్ 3 2027 ఎండింగ్ లో కానీ లేదా ఎర్లీ 2028 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత 2019 లో రిలీజ్ అయిన వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ హాలీవుడ్ మూవీకి స్పిన్ ఆఫ్ గా ద అడ్వెంచర్స్ ఆఫ్ క్లిఫ్ బూత్ అనే ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీలో బ్రాడ్ పిట్ గారు మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీని డేవిడ్ ఫించర్ గారు తీస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది అనుకుంటా. అయితే ఈ మూవీ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ మంత్ లో రిలీజ్ అవుతుందంట. కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు అసాసిన్స్ క్రీడ్ లైవ్ యాక్షన్ సిరీస్ తీయబోతున్నారు కదా. ఈ సిరీస్ కి సంబంధించిన కాస్ట్ మెంబర్స్ ని రీసెంట్లీ రివీల్ చేశారు. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ కూడా రీసెంట్లీ రోమ్ లో స్టార్ట్ అయింది. అండ్ ఈ సిరీస్ ని వీడియో గేమ్ ని బేస్ చేసుకుని లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గా తీయట్లేదు. ఈ సిరీస్ లో ఒరిజినల్ స్టోరీ ఉంటుంది. అండ్ ఆ స్టోరీ ఏన్షియంట్ రోమ్ లో 64 AD టైం పీరియడ్ లో సెటప్ అయి ఉండబోతుందంట. అండ్ ప్రెసెంట్ ఈ సిరీస్ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రాబబ్లీ ఈ సిరీస్ 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వచ్చంట. అండ్ తర్వాత ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సీజన్ 2 ని 2003 లో పబ్లిష్ అయిన ద స్వాన్ సోర్డ్ నావల్ ని బేస్ చేసుకుని తీస్తున్నారంట. అండ్ ఈ సీజన్ 2 లో డంకన్, ఎగ్ ఇద్దరు కలిసి డాన్ కి వెళ్తారని రీసెంట్లీ ఒక డీటెయిల్ తెలిసింది. అండ్ ఈ సీజన్ 2 లో 6 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 30 నుంచి 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందంట. అండ్ ప్రెసెంట్ అయితే సిరీస్ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సిరీస్ ని 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ 5 మూవీ రాబోతుందని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా. అయితే రీసెంట్లీ యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు కొన్ని మల్టిపుల్ డొమైన్ నేమ్స్ అనేవి ఎక్వైర్ చేసుకున్నారంట. అండ్ ఆ డొమైన్ నేమ్స్ నుంచి జురాసిక్ వరల్డ్ లిబరేషన్ అనే ఒక టైటిల్ తెలిసింది. సో జురాసిక్ వరల్డ్ 5th మూవీకి సంబంధించిన టైటిల్ జురాసిక్ వరల్డ్ లిబరేషన్ అని. అండ్ ఈ 5th మూవీలో స్కార్లెట్ జాన్సన్ రిటర్న్ అవుతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ స్టూడియో నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన స్కార్లెట్ జాన్సన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఎగ్జార్సిస్ట్ హారర్ మూవీకి సంబంధించిన కాస్టింగ్ డీటెయిల్స్ తెలిసింది. లిటరల్లీ ఈ మూవీలో చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. లైక్ చియోచిల్ ఎజుఫర్, లారెన్స్ ఫిష్బర్న్, రాహుల్ కోహ్లీ, కార్ల్ లమ్లీ, ఇలా చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. అండ్ యాక్ట్రెసెస్ ని కూడా మంచి వాళ్ళని తీసుకున్నారు. లైక్ స్కార్లెట్ జాన్సన్, కేట్ సీగల్, డియాన్ లేన్, షాషా క్యాలీ, సమంతా స్లోయన్, కార్లా గువినో, ఇలా పర్లేదు మంచి వాళ్ళని తీసుకున్నారు. నువ్వు హ్యాపీరా? అండ్ ఈ మూవీని మైక్ ఫ్లానగన్ రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ రీమేక్ కాదు, ఇదొక ఒరిజినల్ స్టోరీ. అండ్ రీసెంట్లీ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ March 12, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రీవియస్లీ మ్యాక్స్ లాండిస్ అండ్ డానీ మెక్బ్రైడ్ అనే ఇద్దరు రైటర్స్ సెపరేట్ గా G.I. జోకి సంబంధించిన 2 స్క్రిప్ట్లు రాస్తున్నారంట. అయితే పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఆ 2 స్క్రిప్ట్లని బ్లెండ్ చేసి అంటే స్టోరీస్ ని కలిపేసి ఒకే మూవీగా తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇది ద హాలీవుడ్ రిపోర్టర్
నుంచి న్యూస్ వచ్చింది. కానీ పారామౌంట్ ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వేరే న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్లీ అవి 2 సెపరేట్ జిఐ జో మూవీస్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ అంట. అంటే ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్రాస్ ఓవర్ అండ్ ఇంకోటి సోలో జిఐ జో మూవీ అనమాట. అండ్ ఈ విధంగా 2 రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత అన్చార్టెడ్ 2 మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మల్టిపుల్ ఇన్సైడర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ సోనీ వాళ్ళు అన్చార్టెడ్ 2 మూవీని క్యాన్సిల్ చేశారంట. ఎందుకంటే ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ డీసెంట్ గా పర్ఫామ్ చేసింది. అండ్ క్రిటిక్స్ అండ్ గేమ్ ఆడే ప్లేయర్స్ అయితే మూవీని బాగా క్రిటిసైజ్ చేశారు. లైక్ మూవీ యొక్క టోన్ బాగాలేదు అండ్ గేమ్ స్పిరిట్ క్యాప్చర్ చేయలేకపోయారు అండ్ క్యారెక్టర్ డైనమిక్స్ బాగాలేవు, ఇలా మల్టిపుల్ రీజన్స్ చెప్పి క్రిటిసైజ్ చేశారు. సో మేబీ అందుకే సెకండ్ పార్ట్ ని క్యాన్సిల్ చేసి ఉంటారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు మా సోనీ వాళ్ళకి ఇవన్నీ జుజుబీ అనమాట. వాళ్ళు అంత ఈజీగా వెనకడు గైరు. ఎందుకంటే ప్రీవియస్లీ వాళ్ళకి పెద్ద పెద్ద గుణపాలు తుప్పు పట్టిన రాడ్లు అన్ని దిగినాయి. అయినా వాళ్ళు స్పైడర్ మ్యాన్ లెస్ యూనివర్స్ ని కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు ఇది అంతే, మనకి ఫ్లాప్ తో పని లేదు. జనాల్ని థియేటర్ కి రప్పించామా, వాళ్ళని పడుకోబెట్టామా లేదా అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్. సో మీరేం టెన్షన్ పడద్దు, మళ్ళీ ఏదో ఒక రోత స్టోరీతో అన్చార్టెడ్ 2 మూవీ వస్తుంది. మీరు డెఫినెట్లీ చూస్తారు, పడుకుంటారు కూడా. సో ప్రస్తుతానికైతే అన్చార్టెడ్ 2 మూవీ క్యాన్సిల్ అయిపోయిందంట. సో చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో. అండ్ తర్వాత రీసెంట్లీ ద ర్యాప్ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ WB స్టూడియోస్ వాళ్ళు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సంబంధించిన ఒక మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఆండ్రాయిడ్ సిరీస్ యొక్క రైటర్ అయిన బౌ విలిమన్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ యొక్క స్క్రిప్ట్ రాస్తున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ ఏగాన్ కాన్క్వెస్ట్ స్టోరీ లైన్ ని బేస్ చేసుకుని ఉంటుందంట. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరిగిన స్టోరీకి 300 ఏళ్ల క్రితం ఏగాన్ 1 టార్గేరియన్ వెస్ట్రోస్ ని కాంకర్ చేసి ఐరన్ థ్రోన్ క్రియేట్ చేశాడు కదా. ఆ స్టోరీ లైన్ ని బేస్ చేసుకుని ఈ మూవీ ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ కాకుండా ఇంకా చాలా ప్రాజెక్టులు డెవలప్మెంట్ లో ఉన్నాయని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ వీళ్ళు ఈ యూనివర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారని కూడా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. సో చూడాలి మరి ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత బెంటెన్ ఫ్యాన్స్ అందరూ లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి బెంటెన్ లైవ్ యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుందా అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ప్రీవియస్లీ WB స్టూడియోస్ వాళ్ళు లైవ్ యాక్షన్ మూవీని డెవలప్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ తర్వాత రైట్స్ ఇష్యూ వల్ల అండ్ కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల మూవీ డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్పి ప్రీవియస్లీ కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో బెంటెన్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు లైవ్ యాక్షన్ మూవీ క్యాన్సిల్ అయిపోయింది అని. బట్ రీసెంట్లీ సిరీస్ యొక్క కో క్రియేటర్ అయిన డంకన్ రోలో ట్విట్టర్ ఎక్స్ యాప్ లో మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని అన్అఫిషియల్ గా హింట్ ఇచ్చాడు. ఎలా అంటే ఒక ఫ్యాన్ అడిగాడు అనమాట, ఈ బెంటెన్ క్యారెక్టర్ ని మనం బిగ్ స్క్రీన్ మీద చూడగలుగుతామా లేదా అని. అయితే అప్పుడు ఆ కో క్రియేటర్ అయిన డంకన్ రోలు ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని రిప్లై ఇచ్చాడంట. కానీ ఇది లైవ్ యాక్షన్ మూవీ కాదు, బెంటెన్ యానిమేటెడ్ రీబూట్ మూవీ అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఆ క్రియేటర్ ట్విట్టర్ లో అలా రిప్లై ఇచ్చాడనమాట. సో చూడాలి మరి అట్లీస్ట్ ఒక బెంటెన్ యానిమేటెడ్ మూవీ అయినా థియేటర్ లో రిలీజ్ చేస్తారో లేదో. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే DC నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. సో మార్వెల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మార్వెల్ నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 ఈ మార్చ్ 24న రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 2 యొక్క టైమ్ లైన్ వచ్చేసి సీజన్ 1 జరిగిన 6 months తర్వాత జరుగుతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సీజన్ 2 లో ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ ని కూడా టీజ్ చేస్తారంట. సో ప్రాబబ్లీ నెక్స్ట్ సీజన్ లో ఫిన్ జోన్స్ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత స్పైడర్ నాయర్ లైవ్ యాక్షన్ సిరీస్ లో కనిపించబోతున్న స్పైడర్ మ్యాన్ ప్రీవియస్లీ ఇంటూ ద స్పైడర్ వర్స్ లో కనిపించిన స్పైడర్ నాయర్ కి చాలా డిఫరెన్స్ ఉందంట. అంటే ఆ యానిమేటెడ్ క్యారెక్టర్ కి ఇది కంటిన్యూషన్ స్టోరీ అయితే కాదంట. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ లో కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ లో కనిపించబోయే విలన్స్ యొక్క ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క రీషూట్స్ అనేవి కొన్ని వారాల్లో లండన్ లో స్టార్ట్ కాబోతున్నాయని డేవిడ్ హార్బర్ కన్ఫర్మ్ చేశారు. అండ్ మార్వెల్ ఇన్సైడర్ డానియల్ ఆర్పికే ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ సీక్రెట్ వార్స్ మూవీ 2 మూవీస్ గా స్ప్లిట్ అవ్వడం లేదు, సింగిల్ మూవీగానే వస్తుందంట. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి డేట్స్ షెడ్యూల్స్ అన్ని మేనేజ్ చేయడం కష్టం. అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ కి కూడా ఎక్కువ శాలరీ ఇవ్వడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పి ఈ మూవీని సింగిల్ పార్ట్ గానే తీస్తున్నారంట. అండ్ మేబీ ఫ్యూచర్ లో ప్లానింగ్ లో చేంజ్ చేసి 2 parts గా తీసినా మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు తమ అప్కమింగ్ రిలీజ్ స్లేట్ లో 3 మూవీస్ ని యాడ్ చేశారు. అండ్ ఆ మూవీస్ యొక్క టైటిల్స్ ఏంటో తెలియదు, అవి అన్టైటిల్డ్ మూవీస్ అనమాట. బట్ ఆ మూవీస్ యొక్క రిలీజ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ చేశారు. అండ్ అందులో ఫస్ట్ మూవీ జూలై 28, 2028 రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ మూవీ May 4, 2029 రిలీజ్ అవుతుంది. అండ్ థర్డ్ మూవీ జూలై 13, 2029 రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీస్ ఏంటి అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ ఇన్సైడర్స్ స్పెక్యులేట్ చేస్తున్న దాని ప్రకారం ఫస్ట్ మూవీ ఎక్స్మెన్ మూవీ
మూవీ అయి ఉండవచ్చు, ఎందుకంటే 2027లో సీక్రెట్ వార్స్ మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో దాని తర్వాత రిలీజ్ అయ్యే మూవీ కాబట్టి ఎక్స్మెన్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మిగతా 2 మూవీస్ అనేవి థార్ 5 లేదా డాక్టర్ స్ట్రేంజ్ 3 లేదా బ్లాక్ ప్యాంథర్ 3 ఈ మూడిట్లో ఏవో 2 ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో యాక్టర్ టీజే మిల్లర్ చెప్పిన దాని ప్రకారం ప్రెజెంట్ యాక్టర్ రైన్ రెనాల్డ్స్ డెడ్పూల్ 4 మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేశారంట. అంటే అతనే డెడ్పూల్ 4 మూవీని డెవలప్ చేస్తున్నాడంట. అండ్ రైన్ రెనాల్డ్స్ దగ్గర ఈ 4th మూవీకి సంబంధించి చాలా మంచి ఐడియా ఉందని అండ్ చాలా స్మార్ట్ ఐడియా ఉందని చెప్పి టీజే మిల్లర్ చెప్పుకొచ్చారు. అండ్ ప్రీవియస్లీ డానియల్ ఆర్పికే కూడా డెడ్పూల్ 4 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ డెడ్పూల్ 4 మూవీ ఒక టీమప్ మూవీలా ఉండబోతుందని కూడా డానియల్ ఆర్పికే చెప్పుకొచ్చాడు. అండ్ ప్రీవియస్లీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన షాన్ లెవీ తనకి ఛాన్స్ దొరికితే డెడ్పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ ని కలిపి ఒక టీమప్ మూవీ తీస్తా అని చెప్పుకొచ్చాడు. సో ప్రాబబ్లీ డెడ్పూల్ 4 మూవీలో స్పైడర్ మ్యాన్ టీమప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి డెడ్పూల్ 4 మూవీలో వీళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారో, ఎలా తీయబోతున్నారో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే ఈ ట్రైలర్ కి 718 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి అనమాట ఈ ట్రైలర్ కి. అండ్ స్పైడర్ మ్యాన్ అంటే జస్ట్ పేరు కాదు, అదొక బ్రాండ్ అని మళ్ళీ ఫ్యాన్స్ అయితే ప్రూవ్ చేశారు. నేనైతే ఈ మూవీ చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అండ్ ట్రైలర్ లో చాలా విషయాలు రివీల్ చేశారు అండ్ చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. సో అందుకే ఇప్పటి నుంచి మాక్సిమం స్పాయిలర్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ మూవీని డైరెక్ట్ గా థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే బ్రేక్ డౌన్ వీడియో కూడా చేయట్లేదు. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి నో వే హోమ్ మూవీ జరిగిన 4 years తర్వాత జరుగుతుందంట. అండ్ ఇందులో డేర్ డెవిల్ కనిపించాడు అండ్ డేర్ డెవిల్ జైల్లో ఉండబోతున్నాడని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో చూడాలి మరి అది ఎలా జరగబోతుందో. అండ్ పనిషర్ కి సంబంధించిన స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా రావాల్సి ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి. అండ్ మీలో ఎంతమంది ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.